బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల జిల్లా అధ్యక్షుల భేటీ జరగనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీపై సమావేశం చర్చ జరగనుంది. అభ్యర్థి ఎంపికపై అభిప్రాయాలు సేకరించనున్నారు. అలాగే అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారుల జిల్లా అధ్యక్షుల భేటీ జరగనుంది. దీంట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీపై సమావేశంపై చర్చ జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, మరి ఈ రోజు బీజేపీ రాష్ట్ర పదాధికారుల జిల్లా అధ్యక్షుల భేటీ జరగనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారో అప్డేట్స్ ఏంటి? రేపట్లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలంతా కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టాలి, వాటికి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఎంతో ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికలను కైవసం చేసుకున్నటువంటి బీజేపీ పార్టీ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర అన్నిటిలో కూడా అదే దూకుడుగా వ్యవహరించాలి, అంతే ఇంట్రెస్ట్ తో కసితో పని చేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికలు 8 సీట్లు సాధించడం, తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎంతో వాళ్లకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు వీళ్ళు 8 సీట్లు కైవసం చేసుకోవడం, తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా 3 సీట్లకు గాను 2 సీట్లు వీళ్ళే కైవసం చేసుకోవడం, చాలా దూకుడుగా బీజేపీ ముందుకు పోతుంది అని చెప్పేసి ఇప్పటికే క్లియర్ కట్ గా తెలుస్తున్న సందర్భం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అదే దూకుడుగా వ్యవహరించాలి ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఇటు బూత్ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు కమిటీ నిర్వహించుకున్నాం. ఇప్పటికే దాదాపుగా జిల్లాల అధ్యక్షులు కూడా పూర్తయిన సందర్భం కనబడుతుంది. దాదాపుగా పూర్తి అయింది. అయితే త్వరలోనే ఇటు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి కమిటీలు వేయనున్నాము. ఈ కమిటీలలో రాష్ట్ర స్థాయి కమిటీలో మాత్రం ఖచ్చితంగా ఉన్నటువంటి నేతలకు దాదాపుగా అవకాశం దక్కే ఛాన్స్ పదవులు వరించనున్నాయి, ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని చెప్పేసి వాళ్ళకు చెప్పే ప్రయత్నం ఈ రోజు కిషన్ రెడ్డి చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేయడం కాకుండా పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అంశాలన్నింటి కూడా బీజేపీని ఎట్లయితే ఎండగడుతుందో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విఫలమయ్యింది. ఖచ్చితంగా అది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బూత్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తూ ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి సూచించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా ఉగాదికి ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందని చెప్పేసి గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పటికే ఉగాది కూడా నిన్న పూర్తి కంప్లీట్ అయిపోయింది. అయితే మరో కొన్ని రోజులు, దాదాపుగా వారం రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే రాష్ట్ర స్థాయి నాయకత్వం చెప్తున్న సందర్భం కనబడుతుంది. కాబట్టి ఒక్కొక్కరుగా మాకే ఖచ్చితంగా అధ్యక్ష పదవి వరిస్తుంది అని చెప్పేసి ఎవరికి వాళ్ళే
వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే ఒక విధంగా ఎవరిని అధ్యక్షుని నియమిస్తారని చెప్పేసి మాత్రం ఇప్పటికే సస్పెన్స్ అయితే కొనసాగుతున్నామని చెప్పుకోవాలి. ఒకవైపు ఇప్పటికే బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీలో కూడా బీసీలకే అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పచెప్తారని చెప్పేసి ఒకవైపు వార్తలు వస్తున్న నేపథ్యం కనబడుతుంది. మరొక వైపు మాత్రం ఖచ్చితంగా బీసీ నినాదం కంటే ముందు కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి నేతలు కావచ్చు, ఇప్పటికే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలకి అధ్యక్ష పదవి ఇస్తారు అని చెప్పేసి వచ్చినటువంటి వార్తల్లో ఖచ్చితంగా ఎవరికి పదవి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళను ఒకవైపు అంటే చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరికి అధిష్టానం అధ్యక్ష పదవిని అంటబెట్టినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దానికి అనుగుణంగానే పనులు చేయాలి. ఎవరికి భేషజాలకు పోకుండా ఖచ్చితంగా పార్టీ కోసమే కష్టపడాలి అన్నట్టుగా కూడా వాళ్ళకు సూచించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర స్థాయి కమిటీలను వేస్తాము కాబట్టి ఖచ్చితంగా అందరికీ పదవులు లభిస్తాయి. ఖచ్చితంగా పార్టీ కోసం ఖచ్చితంగా వెన్నుదంటే ఉన్నటువంటి వాళ్ళకు గాను పార్టీ ఎక్కడ కూడా అన్యాయం చేయదు అని చెప్పేసి వాళ్ళకు సూచించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ భవిత, థ్యాంక్ యూ.